ఇక్కడ వరకు నేను చూపించినప్పుడు ఇక్కడ ఒక మీకు అంత నావబార్ లాగా కనపడుతుంది, అంత బాగానే ఉంది. ఇప్పుడు మనము లోగో ఒకటి పెట్టంగానే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూద్దాం. ఇప్పుడు లోగో పెట్టాం. లోగో కూడా పెట్టాలంటే ఏం చేయాలి? ఫండమెంటల్గా ఈ యువెల్లోనే ఎల్ఐగా ఒక ఇమేజ్ని పెట్టుకుంటాం. సో ఒక ఐఎంజి ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక లోగో తెచ్చుకుందాం మనం ఫస్ట్. ఇక్కడైతే స్పేస్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కూడా లేకపోతే ఒకసారి రాసి చూపిస్తాను. లోగో అని రాశాను అనుకో, ఒక ఇమేజ్ అది. 1 సెకండ్. లోగో అని రాస్తే యూ కెన్ సీ లోగో ఈజ్ కమింగ్ లైక్ దిస్. ఇక్కడ ఇట్లా రావడానికి అయితే వచ్చేస్తుంది. ఓకే, మంచిది. అట్లా కాకుండా ఒక ఇమేజ్ పెడితే ఏమవుతుందో చూద్దాం. సో ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుందాం. లోగో ఇమేజ్. మన లోగో మీకు ప్రాపర్గానే సెట్ అయినట్టు ఉంటుంది. అది కాకుండా వేరే లోగో ఒకటి ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ చాలా వచ్చేస్తుంది. రాకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ లోగో వచ్చింది, పాయింట్ నెంబర్ 1. తర్వాత ఇక్కడ లోగో రాకపోవడం కూడా ఉండొచ్చు. అంటే ఈ అడ్రస్ కంప్లీట్గా ఉండకపోవచ్చు. సో మీరు కొన్నిసార్లు ఏం చేస్తారు అని అంటే ఓన్లీ జేపీజీ వరకు మాత్రమే తీసుకోండి. డాట్ జేపీజీ ఎక్స్టెన్షన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు. సో నౌ లోగో ఈజ్ హియర్. ఆఫ్టర్ దట్ మన కంటెంట్. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. దీని విడ్త్ని 100 px కనుక చేసుకుంటే లోగో ఇక్కడికి వచ్చింది. దీన్ని ఇంకా అచ్చా ఇది ఓకే ఓకే, నేను చెప్పాలన్న పాయింట్ అయితే సింపుల్. ఓకే, లోగో వచ్చింది, పక్కనే కంటెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ కంటెంట్ లోగో రెండు ఒకటే లైన్లో రావట్లేదు. దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. దాని మీనింగ్ ఒకసారి చెప్పేస్తే మీరు చాలా మట్టుకు థింగ్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే 1 సెకండ్. ఈ లోగో ఇక్కడికి ఎండ్ అయింది కదా, ఇదే లైన్ మీద ఉన్నాయి ఇవన్నీ చూడండి. ఓకే, దీన్నే మనము బేస్ లైన్ అంటారు. సో ఒకటే లైన్లో ఉన్న అన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ బేస్ మీద పడిపోతాయి. ఇప్పుడు మనం అందరం ఈ ఫ్లోర్ మీద నుంచున్నాం కదా, ఇప్పుడు మనము టాప్ అలైన్డ్గా ఉంటామా లేకపోతే బేస్ లైన్ మీద అలైన్డ్గా ఉంటామా? హైట్ ఉన్న వాళ్ళు హైట్గా కనపడతారు, కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళు షార్ట్గా ఉన్న వాళ్ళు కిందకి కనపడతారు కదా. అంతేగాని అందరు పైనుంచి ఇట్లా రావాలనుకో ఒకటే లైన్లో, ఇప్పుడు ఫర్ బెలూన్స్ అతుక్కున్నట్టు మనం అందరం లోపలికి రాగానే అందరం పైనుంచి వస్తున్నాం అనుకో, డోర్లు ఎట్లుంటాయి? పైకి ఉంటాయి. మీరందరూ పైకి టాప్ అలైన్డ్గా ఉంటారు అనమాట. లేదు మనం మిడిల్లోకి రావాలనుకో, డోర్లు మిడిల్లో ఉంటే అందరం మిడిల్ నుంచి దూరుతూ వస్తూ ఉంటాం, రైట్? ఇప్పుడు అట్లాగే ఇక్కడ కూడా ఏం జరిగింది అని అంటే ఈ లైన్ మీద మీరు అన్ని ఇమేజెస్ బేస్ లైన్ మీద అలైన్ అయ్యి ఉంటాయి. ఓకే, మరి ఇది ఇక్కడ గ్యాప్ ఎందుకు వచ్చింది అని కూడా అనుకోవచ్చు మీరు. ఎందుకనంటే దీనికి హైట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు దీని కంటెంట్ ఏమో ఈ లైన్ మీద ఉంటుంది, దీని హైట్ ఇప్పుడు ప్యాడింగ్ కదా పెట్టింది మనం. ఇప్పుడు అది అలా రావడానికి కారణం ఏంటి? ప్యాడింగ్ అనుకుంటున్నాను నేను. ఎదుగో ఇది తీసేస్తే అచ్చా ఇంకా ఉంది.
ముందు ఈ కంటెంట్ అంతా ఒకటే లైన్లో వచ్చింది కదా, ఈ కంటెంట్ అంతా. దీనికి ఇంకా ఎక్స్ట్రాగా కింద స్పేస్ ఉంది. ఏది? ఈ ప్రతి ఒక్క బికి కానీ ఈకి కానీ వీటన్నిటికీ కింద కొంత స్పేస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జీ చూడండి, జీ జీ విల్ బి ఎండెడ్ ఓవర్ దేర్. అంటే అది బేస్ లైన్కి కింద, జీ కింద ముక్క అంతా కూడా బేస్ లైన్కి కింద వస్తుంది. ఓకే, కెన్ యూ రిమెంబర్ చిన్నప్పుడు రైటింగ్ నేర్చుకోవడానికి మనము 3 లైన్ 4 రూల్ బుక్ 4 రూల్ బుక్లో రాసేవాళ్ళం కదా. ఇప్పుడు ఇది లాస్ట్ లైన్ అన్నమాట. ఓకే, ఇది బేస్ లైన్. ఇప్పుడు మీ కంటెంట్ కనపడుతుంది, బేస్ లైన్లోకి అన్నీ అరేంజ్ అవుతాయి. ఎందుకంటే ఇమేజెస్కి కింద ముక్కు ఉండదు కదా, కాబట్టి అక్కడికే వస్తుంది అది. దట్ ఈస్ వాట్ కాల్డ్ బేస్ లైన్. ఓకే, ఇప్పుడు మరి వాటన్నిటినీ ఒకటే లైన్లోకి తీసుకురావాలంటే ఎట్లా అనే దాని గురించి ఫస్ట్ ఆలోచిద్దాం. ఇప్పుడు మీరందరూ ఇట్లా నుంచున్నారు, మీరందరూ సెంటర్ లైన్లో రావాలనుకోండి, సెంటర్లోకి రావాలి, మిడిల్లోకి రావాలి. యాక్చువల్గా సెంటర్ అనకూడదు, మిడిల్లోకి రావాలనుకోండి. అంటే హైట్ బేస్ చేసుకుని ఇట్లా మిడిల్లోకి రావాలనుకో, ఎవరి మీద డిపెండ్ అవుతుంది మీరు ఎక్కడ ఉండాలి అనేది? అట్లా కాదు. ఇప్పుడు సపోజ్ 8 ఫీట్ మనిషి వచ్చిండు, 4 ఫీట్ మనిషి కూడా ఉన్నాడు. ఇప్పుడు మిడిల్లోకి రావడం అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? హైయెస్ట్ ఎవర్ హైట్ అయితే ఉందో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇంత స్పేస్ ఆక్యుపై చేయడానికి, ఇవన్నీ ఇంత స్పేస్ ఆక్యుపై చేయడానికి కారణం ఎవరు? హైయెస్ట్ హైట్ ఉన్నటువంటి ఇమేజే లేకపోతే ఇన్లైన్ ఎలిమెంటే దానికి రీజన్. ఇది అర్థం చేసుకోవడానికి మీరు ఒక 10-15 రోజులు తీసుకున్నా పర్లేదు. మనకి సిఎస్ఎస్ అనేది జస్ట్ ఒక 2 డేస్ చెప్పేసి కంప్లీట్ చేసింది ఏం కాదు. నేను ఏదైతే ఫండమెంటల్ ఇవ్వాలనుకుంటున్నానో అది ఇస్తున్నా. అట్లాగే లాస్ట్ వరకు సిఎస్ఎస్ క్లాసెస్ కంటిన్యూ అయితేనే ఉంటాయి ప్రతి వీకెండ్. ఎందుకంటే దట్ నీడ్స్ ఫ్లోనే కాదు, మీ ప్రాక్టీస్. మీకు అది అబ్జర్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సిఎస్ఎస్ అంత ఈజీ కాదు. జావా స్క్రిప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ లాజిక్. దాంట్లో ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ఏముండవు. నీ బుర్ర అక్కడ ఎంత అప్లై చేస్తావు అనే దాని మీదనే నీ జావా స్క్రిప్ట్ ఆధారపడండి. ఇక్కడేంది, ప్రతిదీ ఒక కాన్సెప్టే. నేను ఇంత కష్టపడి నేను జావా స్క్రిప్ట్ చెప్పనవసరం లేదు. జావా స్క్రిప్ట్ చాలా సింపుల్గా అయిపోతుంది నాకు. సిఎస్ఎస్ చెప్పేటప్పుడు మాత్రం చాలా విషయాలు, చాలా చిన్న చిన్న విషయాలు మీకు ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అర్థమైందా? మీ బండి, మీ బైక్, మీ కారు అన్నీ మీ కంట్రోల్ ఉన్నట్టు ఉంటాయి. మీ లైఫ్లో కంట్రోల్ ఉండదంటే ఫస్ట్ ఇదే. సిఎస్ఎస్ కంట్రోల్ ఉండదు. నువ్వు ఎంతనా కష్టపడు, నువ్వు ఎంతనా తురుముగా, సిఎస్ఎస్కి మాత్రం కంట్రోల్ దొరకదు నీకు. ఓకే, ఎందుకు అని అంటే చాలా చిన్న చిన్న విషయాలు మనం చాలా లైట్గా తీసుకున్న కొద్దీ అవి అన్కంట్రోల్డ్గా తయారవుతాయి. ఓకే, ఎనీవేస్, సో ఇట్లా మనం ఆలోచించాలి ఎందుకు వచ్చింది, రైట్? ఇప్పుడు ఈ హోమ్ అనేది ఉందనుకో, ఈ హోమ్ అనే దానికి లైన్ హైట్ ఎంత అంటే ఇమేజ్ హైట్ ఎంత ఉందో అంత అని అర్థం. ఇవన్నీ ఒకటే లైన్లో ఉన్నాయి కదా, రైట్? కాబట్టి మనం ఇక్కడ ఒక ప్రాపర్టీ అప్లై చేయాలి. ఎందుకంటే ఓకే, ప్రాపర్టీ అప్లై చేయాలి. ఎవరికి అప్లై చేయాలి? లైన్ హైట్. మిస్టర్ ఇమేజ్, నిన్ను ఫాలో అయ్యే కంటెంట్స్ అన్నిటినీ ఈ లైన్లోకి తీసుకురా అని. ఏ లైన్లోకి చూడు. ఇప్పుడు ఇక్కడ ఈ ఎల్ఐకి నేను ఒక ఐడి పెట్టుకుంటున్నా, లోగో ఎల్ఐ అని. దీన్ని ఇలా రాసుకుంటున్నా చూడండి, హ్యాష్ లోగో ఎల్ఐ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ వర్టికల్ అలైన్ టాప్. నేను ఈ లోగోకి ఎప్పుడైతే వర్టికల్ అలైన్ టాప్ అని అన్నానో అప్పుడు ఏమైంది? ఇది టాప్లోకి రావడం కాదు, ఏం జరిగింది? కంటెంట్ని పైకి అలైన్ చేయమని చెప్తుంది. ఫాలోయింగ్ కంటెంట్ని టాప్ నుంచి అలైన్ చేయండి అని చెప్తుంది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మిడిల్ అని అన్నాను అనుకో, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ ఏమైంది? మిడిల్ నుంచి అలైన్ అయింది.
చూస్తున్నారా? వర్టికల్ అలైన్ తోటి ఉన్న అడ్వాంటేజ్. ఓకే, సో జనరల్గా మనం ఏం చేస్తాము అని అంటే ఈ యూఎల్ ఉంది కదా, ఈ nav బార్కి చక్కగా ప్యాడింగ్ ఇచ్చేసుకుంటే అన్ని సైడ్స్లో నుంచి ప్యాడింగ్ వస్తుంది. వీటిని మనము మీ ఇష్టం, దాని ప్యాడింగ్ని సెట్ చేయడం మాత్రం పెద్ద ఇష్యూ కాదు. ప్యాడింగ్ 10px అని అనుకుంటే అవి కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు సార్ తీసేసుకుంటే సార్ ఆమె ఆడబుల్ సార్. యా గో హెడ్. సార్ చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు యాక్చువల్గా మనం రిమైనింగ్ ఎల్ఐస్ని ఇవన్నీ సిబ్లింగ్స్ కదా సార్, అంటే ఇమేజ్ కూడా ఒక సిబ్లింగ్. ఇప్పుడు హోమ్, అబౌటస్, కాంటాక్టర్స్ కి ఇమేజ్ కూడా ఒక సిబ్లింగ్ అనమాట, ఒక ఎల్ఐ లాగా. అయితే ఇమేజ్ అనే ఎల్ఐని మనం ప్రాపర్టీ రాస్తే రిమైనింగ్ ఎల్ఐస్ ఎలాగా కంట్రోల్ అయ్యాయి సార్? అదే అర్థం కావట్లేదు. యా వెరీ సింపుల్. ఎల్ఐ ఇప్పుడు మిగతావి కంట్రోల్ కావడం కాదు, ఇప్పుడు ఎవరి వల్ల, అందుకనే కదా ఇందాక ఏం చెప్పింది, లైన్ హైట్ అనేది దేని వల్ల వస్తుంది? ఎవరైతే హైట్ ఎక్కువ ఉన్నారో ఆ పర్టికులర్ ఎలిమెంట్ వల్ల మిగతా వాటికి లైన్ హైట్ వస్తుంది. ఓకే, సో దానికి మనం ఏమని అప్లై చేయాలి? వర్టికల్ అలైన్ మిడిల్ అని అన్నామంటే ఇప్పుడు దాని హైట్ ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇప్పుడు కంట్రోల్ చేయడం వల్ల లాభం ఏముంది? ఇట్లా నొక్కుని ఉంటుంది. ఆ లైన్ ఉండే హైట్ ని కంట్రోల్ చేయకండి, రైట్? ఇప్పుడు ఎవరి వల్ల అయితే లైన్ హైట్ వస్తుందో ఆ లైన్ హైట్ కి చెప్పండి ఏమని, సెంటర్లోకి తీసుకురా, అంటే దాని నుంచి ఫాలో అయ్యేవన్నీ సెంటర్లోకి తీసుకురా అని చెప్పాలి. ఓకే సార్, గాట్ ఇట్ సార్. ఓకే, దాని వల్ల వస్తుంది కాబట్టి దానికి అప్లై చేస్తుంది. పాపం ఇవేంటి అన్నీ కూడా నార్మల్గా ఎక్కడ రావాలో అక్కడే వస్తాయి. దానికి మనం అప్లై చేసినప్పుడు మిగతావన్నీ కూడా అదే అలైన్మెంట్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, మనం ఇప్పుడు వీఆర్ ఇన్ ద జనరేషన్ ఆఫ్ ఫ్లెక్స్ బాక్సెస్, గ్రిడ్ సిస్టమ్. ఇప్పుడు ఇదే కంప్లీట్ దాని ఏమంటారు, nav బార్ని ఫ్లెక్స్ బాక్స్లో చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఆగండి, ఇప్పుడు ఈజీగా అన్నాను కదా, అదే చెప్పొచ్చు కదా. ఇంత ఆశలు చెప్పకండి నాకు, చాలా క్లియర్గా ఉన్నా నేను. మీరు దీని మీద ప్రాక్టీస్ చేస్తే తప్ప ఫ్లెక్స్ బాక్స్ మీద కమాండ్ ఏం రాదు. ఫ్లెక్స్ బాక్స్లో ఇంతకంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఫ్లెక్స్ బాక్సెస్లో ఇంతకంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. మీరు దాని గురించి ఆలోచించకండి. నో, ఫస్ట్ దీని మీద కమాండ్ రావాల్సిందే. ఓకే, మన ఎంప్లాయీస్ వేరే కంపెనీలో పనిచేస్తారు కదా, చేశారు కదా, వాళ్ళు ఇప్పటికి కూడా చేస్తారు. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కదా సార్? టేబుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు. ఎక్కడ ఏం పెడితే ఏమొస్తుంది, టేబుల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మీ స్టోరీ. మిమ్మల్ని డిజైన్ టీంలోకి తీసుకోవచ్చు. డిజైన్ అంటే కంప్లీట్గా యుఎక్స్ డిజైన్ కాదు, యుఐ డిజైన్, దానికి కూడా రియాక్ట్ కావాలి. కాంపోనెంట్ క్రియేషన్స్ మీదనే పెట్టవచ్చు మిమ్మల్ని, ఎట్లనన్నా వాడుకోవచ్చు. లేదు అని అంటే లాజిక్ డెవలప్మెంట్లోను, సర్వీసెస్ డెవలప్మెంట్లో పెట్టవచ్చు. మీకు చాలా వేరే వేరే విధాలైన పనులు ఉంటాయి. మీరు కొద్దిగా సేఫ్ సైడ్ ఉండేదంటే ఇదే. ఒకవేళ సిఎస్ఎస్ని, కాంపోనెంట్స్ని, రియాక్ట్ని వాడుకుంటూ డిజైన్ చేసి ఇచ్చేయడం, ఒక టెక్స్ట్ బాక్స్ డిజైన్ చేసి ఇవ్వడం, ఒక చిన్న nav బార్ డిజైన్ చేసి ఇవ్వడం, దాంట్లో ఏం nav బార్లు రావాలి అనేది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి హోమ్, అబౌటస్ ఇవన్నీ కాన్స్టెంట్స్ కాబట్టి ఓకే. రేపు పొద్దున్న పెద్ద పెద్ద డాష్ బోర్డ్లు డిజైన్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి ఏమో మై కోర్సెస్ అని వస్తాయి, అడ్మిన్స్కి ఏమో క్రియేట్ కోర్సెస్ అని వస్తాయి. అది కాంపోనెంట్ డిజైనర్కి సంబంధం లేదు. కాంపోనెంట్ డిజైనర్ పని ఏంటిది? డిజైన్ చేసేసి ఆ కాంపోనెంట్ ఇచ్చేయడమే. లోపల కంటెంట్ ఏం రావాలి, అవన్నీ లాజిక్ ఏం రాయాలి అనేది డెవలపర్స్ పని. ఓకే, సో ఫస్ట్ ఆ వర్క్ ఇస్తారు మీకు. అట్లా ఏముందిలే అంటే జాబ్ రాకపోతే మీరు బతికిపోయినట్టే. పొరపాటున జాబ్ వచ్చిందా మీకు మీరే ఊరేసుకున్నట్టు. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ యూ. ఎందుకనంటే మనకు అంత ఎబిలిటీ లేదు. మనం లోపలికి వెళ్తాం, బుర్రని ఇట్లా శివుడు ఇట్లా అంటాడు చూసిన, ఏదో డమ్మురకం అంటారా, దాంట్లో వేసి కొట్టినట్టు ఉంటుంది. అటు కాదు ఇటు కాదు. దాంతోపాటు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోండి,
మొత్తం నేర్చుకుంటారు. నేను చెప్పి వేస్ట్. నేను చెప్పింది వేస్ట్ అసలు. క్రెడిట్ కార్డ్ నేర్పించేది ఈ ప్రపంచంలో ఎవరూ నేర్పించలేదు. నేను తీసుకో, బాగా నేర్చుకుంటాను. ఒక ఐఫోన్ కొనుక్కోబెట్ట, మొత్తం గీక్ అయిపోతావు. సరే, ఎనీవేస్. నో నో, ఐఎమ్ టెలింగ్ యూ వెన్ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్, యూ హ్యావ్ టు ఫైట్ విత్ దట్ దెర్ ఇస్ నో అదర్ వే. ఓకే, ఎనీవేస్, ఇది మీరు డిజైన్ చేసుకోవాల్సిన వే ఆఫ్ వర్టికల్ లైన్ గురించి. ఎక్కువ ఆలోచించకండి, మనకు మాక్సిమం ఇదే కావాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇంకొక చిన్న కాన్సెప్ట్ వస్తుంది. సార్ నాకు లెఫ్ట్ సైడ్ వద్దు, ఈ లిస్ట్ ఐటమ్స్ అన్ని రైట్ సైడ్ కావాలి అని అంటారు. అప్పుడు మ్యూజిక్ స్టార్ట్స్. ఎందుకు? ఇప్పుడు ఇవన్నీ వేరే కదా, ఇవన్నీ వేరే కదా, దాన్ని అప్పుడు ఎట్లా డిజైన్ చేస్తావు చూడు. ఇప్పుడు యువెల్ లోపల ఫస్ట్ ఎల్ఐని లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం, వీటన్నిటిని ఎక్కడ పెడతాం? రైట్ సైడ్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు దీనికి జనరల్గా అయితే ఐడియల్ పెట్టుకోకండి, క్లాస్ ఇవ్వండి, క్లాస్ నావ్ ఐటమ్. నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ అన్ని బూట్ స్ట్రాప్కి అలైన్డ్ ఉండేటట్టు చెప్తున్నా. అంటే ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ మీరు బూట్ స్ట్రాప్ కూడా వాడతారు, ఫ్లెక్స్ బాక్సెసే కాదు, బూట్ స్ట్రాప్ వాడాను అనుకో, అక్కడ మీ థాట్ ప్రాసెస్ ఏమి ఉండాలి? దాంట్లో ఆల్రెడీ ఈ ఐటమ్స్ అన్ని డిఫైన్ చేసేసి ఉంచారు, మనం వాటిని వాడుకోవడం ఇంపార్టెంట్. కానీ మనకి ఇక్కడి నుంచే రావాలి అది. సో క్లాస్ నావ్ ఐటమ్ తీసుకుంటే ఇట్లా తీసుకున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఒకటే దానికి అప్లై చేయాలి అని అంటే ఐడి తీసుకునేవాడిని. మోర్ దాన్ వన్ ఎలిమెంట్కి ఒకటే స్టైల్ కావాలన్నప్పుడు నేనేం చేయాలి? క్లాస్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న చిన్న ఇష్యూస్ బయలుదేరుతాయి. ఓకే, రైట్ సైడ్కి ఎట్లా తీసుకెళ్తావు దాన్ని? చెప్తా చూడు. డాట్ నావ్ ఐటమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఫ్లోట్ RIGHT రైట్. మళ్ళీ ఇదే ఇట్లనే వస్తుంది అనమాట. అవి అవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనం గబుక్కున వాడేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? హౌ టు కీప్ లిస్ట్ ఐటమ్స్ ఆన్ ద రైట్ సైడ్, హౌ టు కీప్ లిస్ట్ ఐటమ్స్ రైట్ అనగానే మనకి ఫస్ట్ చూద్దాం అదేమంటది అనేది. ఇగో ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఫ్లోట్ రైట్. అదేమన్నా తిన్నగా వింటదా మన మాట? అసలుకే వినదు. అదే మ్యాజిక్. బికాస్ దట్ ఫ్లోట్ ఐటమ్స్ ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ float items are not the okay. What happens with the float items? చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక పాయింట్ అయితే అర్థమైందా? ఏమర్థమైంది? రైట్కి తీసుకెళ్ళాలంటే రైట్కి తీసుకోవచ్చు, ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ పేరు ఫ్లోట్ ఐటమ్స్. కానీ ఫ్లోట్లో పెట్టినామంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త వినండి. యాజ్ సూన్ యాజ్ అబ్సల్యూట్ పొజిషన్ చేసిన వెంటనే ఎలిమెంట్ మనకి అవుట్ ఆఫ్ ద ఫ్లో ఎట్లా అయిపోతుందో, న్యాచురల్ ఫ్లో నుంచి రిమూవ్ ఎట్లా చేస్తారో, ఫ్లోట్ అప్లై చేసిన న్యాచురల్ ఫ్లో నుంచి రిమూవ్ చేసినట్టు బయటికి వెళ్ళిపోయింది. అది ఇంకా దుర్మార్గం అన్నమాట. ఫ్లోట్ ఎట్లాగో చూపిస్తా, చూసుకో. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ కట్ అయిపోయినట్టు అనమాట, మీకు కనపట్లేదు. కానీ ఈ ఐటమ్స్ అన్ని రైట్కి వెళ్ళిపోగానే ఆ స్పేస్ కాకుండా మిగతా స్పేస్ని యాక్చువల్గా బాడీ ఫ్లో అనుకుంటుంది, మిగతా స్పేస్ని బాడీ ఫ్లో అనుకుంటుంది. ఫ్లోట్ని ఓన్లీ సర్టైన్ సిచ్యువేషన్స్లో మాత్రమే వాడాలి, అన్ని చోట్ల వాడడానికి లేదు. ఫ్లోట్ని ఓన్లీ సర్టైన్ సిచ్యువేషన్స్లోనే వాడాలి. ఈ హోమ్ని కూడా మీరు అడ్జస్ట్ చేసేస్తారు, చేసేసి మొత్తం పెంట పెంట చేసేసి అప్పుడు సబ్మిట్ చేస్తారు, నాకు ఇంతే అవుతుంది అని. అప్పుడు ఉంటుంది నీకు. కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ముందే చెప్తున్నా.
ఇట్లా కొట్టంగానే ఫ్లోట్ వస్తుంది, ఫ్లోట్ అప్లై చేస్తారు, 3 రోజులు పడుతుంది బయటకు రావడానికి, అది అవ్వదు మీకు. 3 days. అసలు మీరు చేసింది తప్పు అని తెలియడానికి 3 రోజులు పడుతుంది. నాకు తెలిసినంత వరకు ఏవైతే అతి పెద్ద కష్టాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ రిజాల్వ్ చేస్తున్నా. చూద్దాం, ఇంకా ఏమైనా ఉంటే నాకు అప్పుడప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉండండి, నాకు సాధ్యమైనంత వరకు చెప్తా. ఎస్ అఫ్ కోర్స్, నేను ఇట్లా తీసుకున్నానమ్మా, నాకెట్లా తెలుస్తాయి? మీ కష్టాలు నాకెట్లా తెలుస్తాయి సార్? స్టూడెంట్స్ మెసేజ్ చేస్తారు, అన్నీ చేయలేను నేను, అన్నీ పాసిబుల్ అయితే కాదు, సాధ్యమైనది మాత్రం నేను ఐడెంటిఫై చేసుకుంటా, సొల్యూషన్ ఇస్తా. కొన్ని నేను చేయలేనన్నమాట, ప్రస్తుతానికైతే చెప్పేస్తా. ఓకే, రైట్. ఇది ఫ్లోట్ వాడడం అంత ఈజీ కాదు. ఏమవుతుందని చెప్పినా రైట్ సైడ్కి వెళ్ళగానే బ్లాక్ కట్ అయిపోయినట్టు అనమాట. ఓకే, కాబట్టి మీరు ఫ్లోట్ వాడకండి. మరి దీన్ని ఎట్లా డిజైన్ చేద్దాం? ఇమేజ్ లెఫ్ట్ ఉండాలి, కంటెంట్ రైట్ ఉండాలి. ఎంతని యూజ్ చేస్తావు? మార్జిన్ లెఫ్ట్ ఆటో. ఓకే, గుడ్. ఏమైంది? నీకు ఎప్పుడు వస్తుంది మార్జిన్ లెఫ్ట్ ఆటో? ఫ్లెక్స్లు యూజ్ చేస్తే అయిపోతుందని మాకు తెలుసు శ్రీనివాస్ గారు. ఇప్పుడు మనకి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఎట్లా వర్క్ అవుతుందని చెప్తున్నా నేను. నిన్నటి నుంచి ఫ్లెక్స్ అంటున్నారు, నేను చెప్తా కదా మీకు ఎంత ఫ్లెక్స్ వచ్చో నేను చెప్తాను. ఓ 6 రోజులు ఆగండి. ఏమైందమ్మా? లేదు, మార్జిన్ లెఫ్ట్కి మనకి బేస్ ఎలిమెంట్ ఒకటి కావాలి. నువ్వు మార్జిన్ అప్లై చేయాలంటే నువ్వు దేనికి అప్లై అంటే ఈ మొత్తానికి నువ్వు అప్లై చేయాలి కదా. సో ఈ ఇండివిజువల్ ఎలిమెంట్స్కి మార్జిన్ అప్లై చేయడానికి లెఫ్ట్ అంటే దేనికి లెఫ్ట్ వెళ్తుంది? కాదమ్మా, ఇప్పుడు దాని పేరెంట్కి ఒక విడ్త్ ఉంది అనుకుందాం, దీనికి ఒక విడ్త్ ఉంది అనుకుందాం ఐటమ్స్కి. సో మార్జిన్ అనేది రిలేటివ్ కదా. నేను ఏ బాక్స్లో ఉన్నానో ఆ బాక్స్కి లెఫ్ట్ రైట్ అని అనుకుంటున్నాం కదా. కంగారు పడకు, నీకు అర్థం కాలేదు నాకు తెలుసు. మార్జిన్ ఆటో తోటి నువ్వు చేయగలిగింది ఏం లేదు. మార్జిన్ లెఫ్ట్ ఆటో ఇది ఆటోమేటిక్గా జరిగే పని కాదు. ఓకే, ఒకసారి చూడు, ఇంకొంచెం ఆలోచించు. ఓకే గైస్, యా, ఇక్కడ ఒక ఆప్షన్ ఏముంది అని అంటే టెక్స్ట్ అలైన్ అనే ఆప్షన్ ఉంటుంది. ముందు దాని గురించి మనం అర్థం చేసుకోవాలి, టెక్స్ట్ అలైన్ అంటే ఏంటి అని. టెక్స్ట్ అలైన్ అనేది కేవలం టెక్స్ట్ని అలైన్మెంట్ చేయడానికి మాత్రమే కాదు, ఇన్లైన్ ఎలిమెంట్స్ని, ఒక బాక్స్లో ఉన్న ఇన్లైన్ ఎలిమెంట్స్ కానీ ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్ కానీ వాటన్నిటిని ఒక సైడ్కి తీసుకురావడానికి టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. రైట్, ముందు నేను ఒక డివిజన్ క్రియేట్ చేసి చూపిస్తున్నా. దీంట్లో ఒక కంటెంట్ రాసా, దీన్ని స్టైల్ చేస్తున్నా. టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ అంటే ఈ డివిజన్కి అప్లై అవుతుంది కదా. టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ సెంటర్ అని పెడితే ఈ డివిజన్కి సెంటర్లోకి వచ్చింది. అలాగే టెక్స్ట్ అలైన్ రైట్ అని అంటే ఆ డివిజన్లో కంటెంట్ రైట్కి వెళ్తుంది. ఓకే, డిఫాల్ట్గా అయితే లెఫ్ట్కి ఉంటుంది. ఇప్పుడు నువ్వు స్పెషల్గా లెఫ్ట్ అని చెప్పాల్సిన పని లేదు, డిఫాల్ట్గా అయితే ఉంటుంది. మనం ఇట్లా చెప్పితేనే చేసేది కాదు, అది అట్లాగే ఉంటుంది. డిఫాల్ట్ ఈజ్ లెఫ్ట్ అంటే దాని పేరెంట్ వల్ల మనకి ఎప్పుడైనా రైట్కి వస్తే దాన్ని లెఫ్ట్కి పెట్టుకోవచ్చు. అండ్ మనం స్విచ్ కూడా చేసుకుంటాం ఒక్కొక్కసారి, మౌస్ మూవ్ చేయగానే రైట్కి వెళ్ళాలి, బయటకు రాగానే లెఫ్ట్కి రావాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు నన్ను పెట్టలేరు.
టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అని పెట్టాలి, కాబట్టి అది చూపించాను మీకు. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటి, రైట్కి పెట్టాను కదా, కంటెంట్ రైట్కి వెళ్ళిపోయింది, అది తెలిసిన విషయమే. అదే ఇప్పుడు నేను ఒక బి ఉంది, ఇంకొక ఐ ఉంది, ఒక ఎలిమెంట్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. వీటన్ని ఇప్పుడు నేను ఎస్డికి టెక్స్ట్ అలైన్ కనుక రైట్ అని అంటే ఇవన్నీ కూడా అంటే లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రైట్కి వస్తుంది. సో పేరెంట్ ఎలిమెంట్ లో టెక్స్ట్ అలైన్ రైట్ ఉంటే చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ రైట్కి వెళ్తున్నాయి. అలాంటిది దీని లోపల ఇంకొక డివిజన్ ఉంది, ఈడి పరిస్థితి ఏంటి? ఆ డివిజన్లో ఉన్న కంటెంట్ రైట్కి వెళ్ళింది. హలో ఇప్పుడు ఈ డివిజన్కి కూడా అప్లై అయింది, కానీ ఆ డివిజన్ ఓన్లీ వచ్చినట్టు కాదు, ఆ డివిజన్లో ఉన్న కంటెంట్ రైట్కి వచ్చింది అన్నట్టు. ఓకే, డివిజన్ ఫుల్ విడ్త్ని ఆక్యుపై చేసింది, మీరు దాన్ని మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు అట్లాగే సో టెక్స్ట్ అలైన్ రైట్ చేసినప్పుడు ఓన్లీ టెక్స్టే రైట్కి వెళ్తుందా, ఎలిమెంట్స్ కూడా రైట్కి వెళ్తాయా? ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఐ రైట్కి వెళ్ళలేదా మరి? నేనేమన్నా తప్పు స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చానేమో, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కోడ్ అనేది ఒక బాక్స్ కదా, అది రైట్కి వచ్చిందా? జావా స్క్రిప్ట్ ఈ డివిజన్లో ఉన్న కంటెంట్ కూడా రైట్ సైడ్కి వచ్చింది. కెన్ యూ అండర్స్టాండ్ దట్ పాయింట్? నేను మాట్లాడుతున్న దాని గురించి. ఎలిమెంట్స్ కూడా రైట్కి వస్తాయి. ఒకవేళ బ్లాక్ ఎలిమెంట్ అయితే ఏమవుతుంది, బ్లాక్కి ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి మనం సపరేట్గా రైట్కు రావడం అంటే ఉండదు, దాంట్లో ఉన్న కంటెంట్సే రైట్కి వస్తుంది, అది నేను చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మీకు తెలిసిన తర్వాత నేను దీన్ని తీసేస్తున్నా మీకు. ఓకే, బటన్కి సెంటర్ ఇప్పుడు బటన్ ఇద్దామా? ఒక్క నిమిషం, ఇదేంటి నాకు కొత్తగా అనిపిస్తుంది, ఒక్క నిమిషం. బటన్ ఇది కంట్రోల్ కాకపోవడం, బాక్స్ అంటే బటన్ ఈజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్, ఫస్ట్ థింగ్. కాదు, అది దట్ ఈజ్ ఓకే. మరి యాంకర్స్కి ఇమేజెస్ కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్. ఓకే, బటన్కి అప్లై అవుతుంది అంటే కొన్ని ఉన్నాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి ప్రతిదానికి, మనం ఒకటే ఫార్ములా అన్నిటికీ అప్లై చేయలేము. ఓకే, నెక్స్ట్. బటన్ సెంటర్లో వచ్చింది, మీరు ఏ సిచ్యువేషన్ అన్నారో నాకు చూపిస్తే నేను దాన్ని బట్టి చెప్తా. బటన్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, దాన్ని మనం సెంటర్లోకి తీసుకురావచ్చు. దానికి ఇంకా డివిజన్ అట్లా కాదమ్మా, ఇప్పుడు బటన్ సెంటర్లోకి రావడం అంటే దేని సెంటర్లోకి అనేది మనం చెప్పాలి కదా. ఇప్పుడు డివిజన్లో పెట్టి దాన్ని డివిజన్ని టెక్స్ట్ అలైన్ సెంటర్ చేస్తే దాని లోపల ఉన్న బటన్ సెంటర్లోకి వస్తుంది అంతే. సార్ మరి ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తుంది కదా అంటే డివిజన్ ఇన్లైన్ చేసుకో, డివిజన్ని విడ్త్ పెట్టి ఇన్లైన్ బ్లాక్ చేసుకో. అది మరి దానికి తగ్గట్టుగా మనం ఆలోచించాలి, కానీ మనకు తగ్గట్టుగా మాత్రం అది ఉండదు. చాలా సింపుల్, అది దాని బిహేవియర్ని బట్టే మనం ఆలోచించాలి. దిస్ ఈజ్ నాట్ హ్యూమన్ బీయింగ్, దిస్ ఈజ్ లైక్ కుక్క పిల్ల. దానికంటే ఒక బిహేవియర్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ఉండాలి తప్ప నువ్వు ఆ మాత్రం ఆలోచించలేవా అంటే కుదరదాడ. దేర్ ఈజ్ ఎ బిహేవియర్ ఫర్ దట్, ఆ బిహేవియర్కి తగ్గట్టే మనం చేయాల్సి. ఓకే రైట్, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఒక డివిజన్లో ఉన్న కంటెంట్ని లెఫ్ట్కి రైట్కి తెచ్చుకోవచ్చు.
కానీ ఈ ఎల్ఐస్ అన్ని ఒక డివిజన్లో లేవే, మళ్ళీ చచ్చింది గొర్రె. డిడ్ యూ అండర్స్టాండ్? సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాం, వీటన్నిటిని కలిపి ఒక డివ్లో పెడతాం. చాలా మీరు చేసే మిస్టేక్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను, ఇప్పుడు చూసుకోండి. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇది కొత్త డివిజన్లోకి వచ్చేస్తుంది. మరి ఇన్లైన్ ఎలిమెంట్ కాదు కదా, బ్లాక్ ఎలిమెంట్ కదా. ఇప్పుడు నువ్వు చాలా టాలెంటెడ్గా ఈ డివిజన్కి ఒక ఐడి పెట్టుకుని, ఓకే, ఏమని నావ్ ఐటమ్స్ అని పెడతావు, దీనికి పేరు మంచిగా రాస్తారు మీరు, కోడ్ చాలా మంచిగా రాస్తారు. హ్యాష్ నావ్ ఐటమ్స్ ఆఫ్ టెక్స్ట్ అలైన్ RIGHT, రైట్ అనగానే ఇది కూడా పాపం పర్ఫెక్ట్గా మీకు రెస్పాండ్ అవుతుంది. కానీ ఇవి రెండు వేరువేరుగా ఉంటాయి. వెంటనే వెంకటేష్ ఏం ఆలోచిస్తాడు, ఎగ్జాక్ట్లీ నేను రాసిన కోడ్ అంతా మీరు చెప్తారు, ఫస్ట్ టైం నేను రాసిన కోడ్ అనమాట, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అంతే. మళ్ళీ అది మొదటికి వచ్చింది. అది బాగుందా రాహుల్? నో, ఎంజాయ్ రాహుల్, ఫర్గెట్ అబౌట్ ద స్ట్రెస్. టెస్ట్ మ్యాచ్ ఏమవుతుంది అనే సంగతి మర్చిపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ ఎంజాయ్ చేయి, ఓకే. స్పిన్ అవుతుంది, మస్తు మస్తు స్పిన్ చేస్తున్నావు కాక నువ్వు అని చెప్పు వెళ్ళి. అట్లాగే ఈ స్టైల్ కూడా అంతే, అరే భలే బిహేవ్ చేస్తున్నా అని అనుకో, లేదంటే సుఖం ఉండదు. చలో ఏం లేదు నాన్న, ఇప్పుడు ఇదొక ఎల్ఐ, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, దీనికి ఒక విడ్త్ ఇవ్వు, దీనికి ఒక విడ్త్ ఇవ్వు. చూడు ఇప్పుడు సపోజ్ నేను ఈ నావ్ ఐటమ్స్కి కనుక నేను ఒక విడ్త్ ఇచ్చిన, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 50% అని ఇచ్చినాను. ఇది 50% ఆఫ్ ద పేరెంట్ ఆక్యుపై చేసి ఏం జరిగింది, మార్జిన్ కాదు దాంట్లో ఆ విడ్త్లో రైట్, ఇది రైట్కి ఎందుకు వెళ్ళలేకపోతుంది అని అంటే దానికి విడ్త్ లేదని, దాని పేరెంట్కి విడ్త్ లేదు. నువ్వు ఇన్లైన్ చేసుకోగానే ఇది చాలా జాగ్రత్త వినండి, ఈ స్టెప్ చాలా జాగ్రత్త వినండి. ఏ ఎలిమెంట్ని అయితే మనం ఇన్లైన్ బ్లాక్ చేస్తామో వాటి చిల్డ్రన్కి ఎంత విడ్త్ ఉంటే ఆ విడ్త్నే పేరెంట్ విడ్త్ కింద కన్సిడర్ చేసుకుంటాం. విన్నంత మాత్రాన అయిపోదు అది. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ కూడా ఒక 2-3 సార్లు వినండి, రైట్. ఇప్పుడు ఈ నావ్ ఐటమ్స్కి ఇప్పుడు విడ్త్ 50 ఇచ్చిన కాబట్టి ఓకే, ఈ నావ్ ఐటమ్స్కి విడ్త్ ఎంత అంటే ఏం చెప్తారు, నావ్ ఐటమ్స్ అనే డివిజన్కి విడ్త్ ఎంత అంటే ఏం చెప్తారు, దాని చిల్డ్రన్ ఎంత విడ్త్ ఆక్యుపై చేస్తుందో అవన్నీ క్యుములేటివ్ చేసుకుంటే ఎంత విడ్త్ వస్తుందో అదే దాని విడ్త్. నా పాయింట్ అర్థమైందా? చిల్డ్రన్ అంటే ఎవరు, హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, రిజిస్టర్, ఏందో ఏమో ఇవన్నీ కలిపితే ఎంత విడ్త్ వస్తుందో అదే దాని పేరెంట్ విడ్త్ అవుతుంది. ఇఫ్ ద పేరెంట్ ఈజ్ ఇన్లైన్ బ్లాక్, అదే ఇన్లైన్ అయితే అంతే, మరి బ్లాక్ అయితే ఫుల్ విడ్త్. ఓకే, ఎస్, ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను, చిన్న చిన్న పాయింట్లు చెప్తా. ఏదేది లోగో ఎల్ఐకి విడ్త్ ఈజ్ 20% పెట్టు, దీనికి నావ్ ఐటమ్స్ అంటే నెక్స్ట్ బాక్స్కి విడ్త్ 80% పెట్టు. ఏమనుకోకపోతే నేను 70% పెడతా, చెప్తా. దానికి ఒక చిన్న ఇబ్బంది ఉంది, 70% పెట్టిన. ఇప్పుడు చూడు, మీరు డివిజన్స్కి ఉండే బార్డర్స్ తీసేస్తే మీకు రైట్ సైడ్ కనపడ్డట్టే కనపడుతుంది, ఓకే. కానీ మీ క్లయింట్ ఏమంటాడు, అదేంటి ఇది లాస్ట్ వరకు రావాలి కదా, ఇక్కడి వరకు వచ్చి అయిపోయింది అంటాడు, రైట్. ఎందుకు, నీకు తెలుసు దాని లాజిక్ ఏంటనేది. ఏమైంది, 70%, సారీ ఇక్కడ 20%, ఇక్కడ 70% పెట్టినావు.
సరే అని చెప్పేసి రాహుల్ ఏం చేస్తాడు, 80% పెడతాడు. 80% పెట్టంగానే ఏదో అయిపోయింది ఆడ. సరే అని చెప్పి అటు ఇటు చూస్తాడు, 79 పెడతాడు, అయితే లేదు. 78 అయితే లేదు. 75 వచ్చింది. 75 అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకుని 76 అంటాడు. 77, 78, 77.5. అయ్యో, మరి ఏమనుకుంటున్నావు? అట్లుంటది మన డిజైన్. నేను చాలా కంపెనీలో పనిచేసిన అన్న, నా డిజైన్ నాకు ఎప్పుడు సెట్ అయింది తెలుసా? AT&Tలో పనిచేసినప్పుడు సెట్ అయింది. ఈ CTSలల్లో వీటిలో ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఆఖరికి సామ్సంగ్లో కూడా ప్రాబ్లం లేదు. AT&Tలో వాళ్ళు పేజ్ మీదకి గ్రిడ్ వేస్తారు. గ్రిడ్ అంటే సన్నగా డబ్బాలు డబ్బాలు ఉంటాయి అనమాట. ఈ డబ్బాకి ఇటు ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. పిక్సెల్ అంటే పిక్సెల్ చూపిస్తాడు, పెద్ద స్క్రీన్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చి ఇట్లా చూస్తూ ఉంటారు. AngularJS అనే టెక్నాలజీ మీద తీసుకున్నారు రిమోట్ వర్క్లో. ఏం చేశారు చివరికి? నాకు CSS వర్క్ ఇచ్చారు. అసలు అది అంటేనే మనకి డప్పులు. కానీ మొత్తానికి అది సుధరాయించిన నేను దాంట్లో. పోనీ నేనేమైనా ఫ్లెక్స్ బాక్సెస్ వాడతా అంట, గ్రిడ్ వాడతా అంట, ప్రింట్ లేఅవుట్ ఒకటి ఉంటుంది అది వాడతా అంట, బూట్ స్ట్రాప్ వాడతా అంట. వి వర్క్ ఆన్ ప్లెయిన్ CSS అండి. ఆయన గుర్తున్నాడు నాకు ఇంకా, మేనేజర్. వి వర్క్ ఆన్ ప్లెయిన్ CSS అండి. మొత్తం CSS మీద రాకి వదిలిపెట్టి నన్ను. కానీ సుఖం, నీకు ఇంతే వర్క్ ఉంటుందంటే ఇంతే ఉంటుంది. నువ్వు ఒక సుఖం ఎక్కువ చేయని అవసరం లేదు, సుఖం తక్కువ చేయని అవసరం లేదు. నీకు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నాకు ఇక్కడ కావాలండి, నీకు 4 స్క్రీన్స్ ఇస్తాడు. అన్ని ప్రపంచంలో ఉన్న స్క్రీన్స్ అని నాకు కావాలని అడుగు. 4 స్క్రీన్స్ మీద పర్ఫెక్ట్గా తీసుకురా, నువ్వు వెకేషన్కి వెళ్ళు. అంత బ్యూటిఫుల్ లైఫ్ నేను ఎప్పుడు బతకలేదు. నీకు ఎంత కమాండ్ అని ఉండని, ఎంతన్నా కమాండ్ ఉండండి, చిన్న తుప్పాస్ కంపెనీలు కూడా నేను టార్చర్ చేస్తూ ఉంటాయి. టార్చర్ ఏముంది? కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ చేంజ్ చేస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గా చిరాకు వస్తూ ఉంటుంది. ఒకటే హోమ్ పేజ్ ఎన్నిసార్లు రాస్తావు నువ్వు? ఒకటే డాష్ బోర్డ్లో ఒకటే బాక్స్ని 3 నెలల నుంచి సేమ్గా చూస్తే నువ్వు డిప్రెస్ అయిపోతావు తెలుసా. సముద్రం మధ్యలో కూర్చోబెట్టినట్టు ఉంటుంది నీకు, ఏం కనపడదు, రోజు అదే. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంజాయ్ చేస్తుర్రా? నాన్ సెన్స్ సార్ అది. ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ 2014 లైక్ దట్. ఒక్కళ్ళే రూమ్లో కూర్చుని చిచ్చి ఎంత ఈజీ, ఎంత పాసిబుల్ ఉంటే వెళ్ళిపోండి. పాపం TCS అడుక్కుంటుంది కదా, వస్తారా ఆడుకుంటే బెదిరిస్తుంది ఇప్పుడు. ఓకే చలో గైస్. కానీ ఇది కాదు, వెయిట్, అసలు సొల్యూషన్ చెప్పలేదు నేను, చెప్తున్నా. 77.5 ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఎందుకు మనకి అట్లా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది? 100% ఎందుకు లేదు? చూడండి ఒకసారి, కోడ్ వేరే ప్రపంచంలో లేదు, ఇక్కడనే ఉంది. ప్యాడింగ్స్ అని ప్యాడింగ్ ఇచ్చాను సార్. ప్యాడింగ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాం, ప్యాడింగ్స్ వల్ల. కొంత అంటే ఎంత? ఒక 2 కిలోల, 1/4 కిలో ఎక్కువ ఉంటుందా? కొంత అంటే నువ్వు చెప్పు. నిన్న నేను ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ చెప్పిన, నాకు ఆ వర్డ్ వచ్చేదాకా నేను వదిలిపెట్టు. స్పీక్అవుట్. వాళ్ళు మార్జిన్ తోటే ఉన్నారు. ఇంకా మనం ఏం చెప్పాం? విత్ హౌ డు యూ క్యాలిక్యులేట్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ? విడ్త్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ విడ్త్ ప్లస్ లెఫ్ట్ ప్యాడింగ్ రైట్ ప్యాడింగ్, లెఫ్ట్ బార్డర్ రైట్ బార్డర్ ప్లస్ లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్. అక్కడ మార్జినే లేదు, అయినా సరే ఎందుకు వచ్చింది అని అంటే ప్యాడింగ్ వల్ల వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏ బాక్సులు అయితే దాని యాక్చువల్ విడ్త్ కంటే ఎక్కువ ఆక్యుపై చేస్తున్నాయో వాటిని బాక్స్ సైజింగ్లోకి తీసుకురావాలి. సో ఈ LI దీనికి ప్యాడింగ్ అప్లై చేశానా?
నావ్ బార్కి. నావ్ బార్ అంటే టోటల్ బయట, దాంతో మనకు ప్రాబ్లం లేదు. ట్రై టు అండర్స్టాండ్. దానికి మనకు ప్రాబ్లం లేదు, ఇండివిజువల్ ఎల్ఐస్ తోటి కదా మనకు ప్రాబ్లం. సో దీనికి బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. అప్పుడేమవుతుంది, దీంట్లో ఉన్న ప్రతి ఎల్ఐ బార్డర్ బాక్స్లోకి వస్తుంది. నెక్స్ట్ అదే అదే విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ ఇంకెక్కడ ప్యాడింగ్ అప్లై చేసిన నేను, ఇప్పుడు చూద్దామా. 79, అది సంగతి. ఏమైంది, 20%, 80% పర్ఫెక్ట్గా అలైన్ అయిందా లేదా? ఏమా, ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మీరు వర్రీ అవ్వకూడదు. నేను 20/80 అనుకున్నప్పుడు నేను అడ్జస్ట్ చేసుకోవాలా? మార్జిన్ లెఫ్ట్ ఎంత పెంచుదాం, 200 పిక్సెల్ పెడదామా, ఇంకొక 2 కిలోలు యాడ్ చేద్దామా? అట్లా అనుకోకూడదు. మనం పర్ఫెక్ట్గా డివిజన్ సైజ్లని కనుక మనం అలైన్ చేసుకుంటే దునియా చేయొచ్చు దాంతో. ఓకే, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్లో IE7 మీద కూడా మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీ కోడ్. దాంట్లో ఫ్లెక్స్ బాక్స్లు ఉండవు. నీకు జాబ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చేస్తావా? నాకు ఫ్లెక్స్ బాక్స్ డిస్ప్లే చేస్తాను చెప్పు కదా. అందుకని దగ్గర పెట్టుకుని నేర్చుకో ఇవన్నీ. వాట్ ఇట్, అంతే సింపుల్. ఇప్పుడు దాని బయట ఉన్న అన్నిటిని తీసేద్దాం. వేటిని బయట, నావ్ బార్కి ఒక ప్యాడింగ్ ఉంది కదా, అది తీసేయి. ఇంకా ఇక్కడ ఏమైంది, రైట్, ఈ లెఫ్ట్ ఎందుకు వచ్చింది? అచ్చా, నావ్ ఐటమ్. ఎక్కడ ఓవర్ఫ్లో అవుతుందని చూస్తున్నాం. ఓకే ఓకే, మనం ఇప్పుడు అన్నీ పట్టుకున్నాం అంటే కొద్దిగా కష్టమే. ప్యాడింగ్ ఎక్కడ మిస్ అవుతుంది. ప్యాడింగ్ ఇన్లైన్ స్టార్ట్, యుఎల్కి ఉన్న ప్యాడింగ్. యుఎల్ అంటే ఎవరు? నావ్ బార్. అచ్చా, నావ్ బార్కి ప్యాడింగ్ తీసేసినానా? ప్యాడింగ్ లెఫ్ట్ 0 px, రైట్. ఇంతేమ్మా, చాలు, కంగారు పడకండి. రైట్, దిస్ ఈజ్ అబౌట్ యువర్ డిజైనింగ్. లో అవుతుంది ఎందుకంటే ఇక్కడ బయటకు వచ్చింది ఇది. యా, ఇక్కడ ఇది బయటకు వచ్చింది ఇది. చూడు, ప్యాడింగ్ పెట్టు. ప్యాడింగ్ కరెక్ట్గానే ఉంది. యా, రిలాక్స్. గైస్ గైస్ గైస్, రిలాక్స్. దీని ఏంటి అనేది నేను చెప్తాను. ఇక్కడ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల మనకి రైట్కి పెరుగుతుంది. దీంతో వచ్చిన ఇష్యూ అది, ఓవర్ఫ్లో అయిపోతుండడం వల్ల రైట్కి పెరుగుతుంది. ఇది నావ్ ఐటమ్సా? ఏ నావ్ ఐటమ్, నావ్ ఐటమ్, నావ్ ఐటమ్ ఓవర్ఫ్లో హిడెన్. అబ్బో, ఓవర్ఫ్లో హిడెన్. SD ఏంటి?
బటన్ డివిజన్. ఓకే. ఈ బటన్ తీసేసి ఈ ఎస్టీ తోటి కన్ఫ్యూజన్స్ పోతాయి. గైస్ ఐ నీడ్ టు కవర్ ఫ్యూ మోర్ థింగ్స్ నౌ. నేను అది ముందు కంప్లీట్ చేసిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్. దీని సంగతి ఏంటో మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఐ విల్ రిజాల్వ్ దట్ యాజ్ వెల్. ఓకే, అది చెప్తా. బాక్స్ ఇక్కడ కూడా మనము ఇంకొక ప్యాడింగ్ ఎక్కడ ఇచ్చాం, దానికి బార్డర్ బాక్స్ అప్లై చేయలేదేమో అనిపిస్తుంది. చేసేసాను కదా, బాడీకి మొత్తానికి మార్జిన్ 0 పెట్టేశాను. ఆహా, ఒక్కొక్క లిస్ట్కి ఉండే స్పేస్ ఇది తీసేస్తే ఇట్లా కలిసిపోతున్నట్టు ఉంటుంది. దట్స్ ఫైన్. ఆహా, వెయిట్, మనం ఇప్పుడు గెస్సింగ్లో వద్దు. ఓకే, ఒకటి అయిపోయింది కదా. బట్ ఇప్పుడు ఏమేమి చూసాం మనం? వర్టికల్ లైన్ చూసాం, తర్వాత ఆ పర్టికులర్ బాక్సెస్ని మనము ప్రాపర్గా తీసుకురావడం గురించి చూసాం, రైట్? నేను ఇంకొక ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ కంటెంట్కి వెళ్తాం. ఇప్పుడు మనము ఎప్పుడు అది టెక్స్ట్ అలైన్ పెట్టిన నేను వర్టికల్ అలైన్. ఓకే, ఇక్కడ నాకు 3 డివిజన్స్ ఉన్నాయి. మనకి ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ జనరలైజ్డ్ థింగ్స్ ఏముంటాయనంటే, నాట్ ఓన్లీ నావ్ బార్ తర్వాత ఇలాంటి బాక్సులు క్రియేట్ చేయడం మనకి నీడ్ ఉంటుంది అన్నమాట. ఇలాంటి బాక్సులు మెయిన్గా, ఇది మరి పెద్దగా ఉంది. ఇలాంటి బాక్సులు క్రియేట్ చేయడం మన నీడ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇలాంటి బాక్సులు మనకు అంత ఈజీగా సెట్ అవ్వవు. ఇదిగో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్నే కార్డ్స్ అంటాం కదా. ఈ కార్డ్స్ని డిజైన్ చేసేటప్పుడు మనం ప్రాపర్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాం మీకు. ఒక 3 డివిజన్స్ తీసుకుని ఆ 3 డివిజన్స్లో కంటెంట్ పెట్టినప్పుడు అవి ఏ రకంగా బిహేవ్ చేస్తాయి సరే చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఇలాంటి డివిజన్ తీసుకున్నామనంటే ఒక్కొక్క డివిజన్ ఒక 30% తీసుకోండి. 30. సో హియర్ ఐ విల్ హ్యావ్ 3 డివిజన్స్. వీటిని జనరల్గా అయితే మనం కార్డ్స్ అన్నాం అనుకోండి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్. ఎందుకంటే ఇవి మూడు కూడా ఒకటేలాగా బిహేవ్ చేయాలి కదా. కాబట్టి క్లాసే అప్లై చేయండి, ప్రతి డివిజన్కి క్లాస్ అప్లై చేయండి. అండ్ నౌ ఫస్ట్ డివిజన్లో ఈ కంటెంట్, సెకండ్ డివిజన్లో ఇంత కంటెంట్, థర్డ్ డివిజన్లో ఇంత కంటెంట్ పెట్టి కంపైల్ చేస్తే మీకు 3 డివిజన్స్ ఒకదాని కిందకు వచ్చినాయి. సో ఇప్పుడు స్టైలింగ్ వెళ్దాం. కార్డ్ ముందు విడ్త్ 30%, BORDER border 1 px solid, padding 10 px. సో బయటకు రాకుండా మనం ఏం చేద్దాం, బాక్స్ సైజింగ్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్. సో ఈ 3 వచ్చినాయి, కానీ అవి 3 ఒకదాని కింద ఒకటి వచ్చినాయి. సో పక్కకు తీసుకురావాలంటే ఎవరిని, అదే ఎక్కడ, అదే కార్డ్కి మనము డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, సో దట్ ఇది చూడు, ఇది ప్రాబ్లం. మనకేమైంది, ఇది హైట్ సేమ్ ఉండేసరికి అవి ఎక్కడ అరేంజ్ అవుతున్నాయి, సారీ హైట్ డిఫర్ అయ్యేటప్పటికి అవన్నీ బేస్ లైన్ మీదకి వస్తున్నాయి. అది నేను మీకు అడ్రస్ చేద్దామని పెట్టుకున్నాను. సో వాటన్నిటిని మనం పైనుంచి అలైన్ చేసుకుంటూ రావాలి.
అది నాకు తెలియదు. నువ్వు పైనుంచి అలా ఇది నాకు ఓకే సార్ అంటే కంటిన్యూ. మీ క్లయింట్ హ్యాపీ అయితే నాకెంత. కానీ మీ క్లయింట్ ఏమంటాడు? పైనుంచి నువ్వు ఎందుకంటే స్క్రోల్ చేసేది పైనుంచి కదా, పైనుంచి నాకు నీట్గా కనపడాలంటాడు. ఎస్, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు మూడింటికి వల్ల కదా ఇది, మూడింటికి అప్లై చేసేసి కరెక్టే. ఒక్కటే ఎలిమెంట్ వల్ల మనకి మిగతా అయితే ఆ ఎలిమెంట్కి అప్లై చేయి. లేదు నువ్వు ఒక ఎలిమెంట్ వల్ల అని చెప్పలేవు, ఎందుకంటే దీని లైన్ హైట్ పెరిగితే అంతే కదా, మరి కంటెంట్ పెరిగితే నువ్వు ఎట్లా చెప్తావు దేని లైన్ హైట్ వల్ల వస్తుంది అని? అది గెట్టింగ్ మీ? ఏ లైన్ హైట్ వల్ల వస్తుందని తెలియనప్పుడు నువ్వేం చేయాలి? అన్నిటికీ అప్లై చేయి. ఓవర్. ఓకే, మనం కొద్దిగా మార్జిన్ని ఇక్కడ మాత్రం ఉప్పు తగినంత అంటారు చూసారు, అట్లా కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి మార్జిన్ విషయంలో. ఎందుకంటే మార్జిన్ బాక్స్ సైజింగ్లోకి రావట్లేదు కదా, అందుకని మీరు జాగ్రత్తగానే చేయాల్సి ఉంటుంది. ఏం చేద్దాం ఇప్పుడు? మార్జిన్ ఒక 10px పెట్టుకుంటే మీకు ప్రాపర్ ఉంటుంది. ఓకే సరే, అంతేనా? ఎక్కువ వర్రీ అవ్వదు. వీటన్నిటిని సెంటర్లోకి తీసుకొద్దామా? ఇప్పుడు ఇంకా లెఫ్ట్ అలైన్ ఉంది కదా, సో ఏం చేయొచ్చు? సెంటర్లోకి ఎట్లా తీసుకురావాలి? ఎవరికి? ఈ మూడు బాక్సులు సెంటర్లోకి రావాలి అని అంటున్నా. ఒక్క నిమిషం ఆగు, నీకు ఇంకా నేను చెప్పింది అర్థం కాలేదు. సపోజ్ ఇట్లున్నాయనుకో, ఈ 3 బాక్సులు నాకు సెంటర్లోకి రావాలంటే ఎట్లా? కార్డ్స్ ఉన్నా ఎవరున్నారు? పేరెంట్ లేరు కాబట్టి లేదు, ఆయన ఆన్సర్ చెప్పేశాడు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే కార్డ్స్లో టెక్స్ట్ అలైన్ సెంటర్ చేద్దాం అనుకుంటున్నారు, దాంట్లో కంటెంట్ సెంటర్ అవుతుంది, కార్డ్స్ సెంటర్ కావు. మరి ఏం చేస్తాం? మరి ఈ మూడింటికి ఒక పేరెంట్ క్రియేట్ చేయాలి. ఎట్లా? ఎదుగు వీటన్నిటిని కట్ చేసి డివ్ ఈ పేరెంట్కి క్లాస్ నేమ్ ఏం చేస్తారంటే కార్డ్ గ్రూప్. ఇవి జనరల్గా మీరు రేపొద్దున యూజ్ చేసే లైబ్రరీస్లో ఉండే పేర్లు. డాట్ కార్డ్ గ్రూప్ లోవర్ కేసా గ్రూప్, దీనికి టెక్స్ట్ లైన్ సెంటర్. ఇట్లా ఇంకా స్పేసెస్ అడ్జస్ట్ చేయడం అవంతా కొద్దిగా చాకరీ వర్కే. మనం ఫ్లెక్సుల్లో ఆ రిలాక్సేషన్ తీసుకోండి, కానీ ముందు టెంప్లెట్ డిజైన్లో మాత్రం నో కాంప్రమైజ్. క్లియర్? ఓకే, దట్స్ అబౌట్ యువర్. సార్ ఎందుకంటే ఈమెయిల్ టెంప్లెట్స్ డిజైన్ లో మనం అంటే ఓన్లీ ఇన్లైన్ CSS వాడతారు కదా. మీరంటే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి పాపం మంచిగా ఆయన చెప్పారు. ఇప్పుడు మన ఫ్రెషర్స్కి మీరు ఈమెయిల్ టెంప్లెట్స్ డిజైన్ చేయాల్సి వస్తుంది అన్నారు అనుకో, వాళ్ళు వినరు కదా. వాళ్ళు చాలా చాలా బాగున్నారు ఫ్రెషర్స్. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే సార్, అంటే ఈ పాయింట్ చెప్తారేమో వాళ్ళకి అని దానికోసం చెప్పాను. నేను అదే చెప్పట్లేదు వీళ్ళకి. వీళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే మాకు ఇట్లాంటి జాబులు వస్తాయా? ఈమెయిల్ టెంప్లెట్ డిజైన్ వాళ్ళకి తెలియట్లేదమ్మా. ఓకే, వాళ్ళు లైవ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పిక్చర్ క్లారిటీ వస్తుంది. ఓకే సార్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమైంది కదా నా బాధ అంతా. రైట్? పాపం రైట్ నాన్న, ఆయనే చెప్పారు, నేను చెప్పానా? ఏమన్నారు ఆయన? ఈమెయిల్ టెంప్లేటింగ్ చేయాల్సి వస్తుంది మనము, అప్పుడైతే బూట్ స్ట్రాప్లు ఫ్లెక్స్ బాక్స్లు ఏం వాడలేము, అట్లాంటప్పుడు సచ్చినట్టు CSS వాడాలి. యాక్చువల్గా నేను ఈ పాయింట్ మీకు ముందు ఒకసారి చెప్పా, పాపం ఆ రోజు ఆయన లేనట్టున్నారు. ఓకే, చాలా పని ఉంటుంది మనకి. వెల్కమ్. రైట్. ఓకే అమ్మా, దిస్ ఈజ్ అబౌట్ పొజిషనింగ్, ఫ్లోట్, హైట్ మనం ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. దాంతో హైట్ సేమ్ మీరు పొరపాటున ఇట్లా వాడతారేమో, ఒకసారి చూద్దాం. HEIGHT హైట్ AUTU అని అంటారేమో, అట్లేమనకండి. ఓకే, మీరు ఫిక్స్డ్ హైట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఫిక్స్డ్ హైట్ ఇస్తే ఓవర్ఫ్లో అవుతాయి.
హైట్ని మనము 200 px అని ఇచ్చుకున్నాం అనుకోండి, 200 పిక్సెల్స్ ఆఫ్ హైట్ వస్తుంది. హలో, ఎస్, ఓకే. ఇప్పుడు అది కూడా మనం చూపిద్దాం, బాగుంటుంది అది కూడా. రెండో కార్డ్ హైట్ పెంచుకుందాం. కంటెంట్ అడ్డగుట్ట రోడ్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతానే ఉంటుంది అది. ఓకే, జీవనది అమ్మా అది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లాగా సెట్ చేయాలి అని అంటే ఓవర్ఫ్లో దేన్ని ఒకవేళ కార్డ్లో కనుక కంటెంట్ ఓవర్ఫ్లో అయితే ఓవర్ఫ్లో నన్ అని పెట్టుకున్నాం అనుకో, ఇంకా ఓవర్ఫ్లో నన్ కాదు, హిడెన్. ఓవర్ఫ్లో హైడ్ అయిపోతుంది. ఓకే, ఉన్నది కనపడదు. లేదు ఓవర్ఫ్లోలో స్క్రోల్ అని పెట్టుకున్నాం అనుకో, రైట్. అదే ఇప్పుడు ఓవర్ఫ్లో AUTO అన్నాను అనుకో, ఎక్కడుందో దానికి మాత్రమే స్క్రోల్ వస్తుంది, మిగతా వాటికి స్క్రోల్ రాదు. మాస్టర్ క్లియర్? దానికి కూడా స్క్రోల్, ఆటోలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అది, ఆటోమేటిక్గా స్క్రోల్ వస్తుంది, లేకపోతే లేదు. గాట్ ఇట్? అయితే మనం 30 తీసేసుకున్నాం కదా, విడ్త్ సరిపోతే పక్కనే వస్తుంది, లేకపోతే కిందకు వస్తుంది. మేబీ ఆయన క్వశ్చన్ వెనకాల ఇంకా కొన్ని ఉన్నాయేమో. సపోజ్ స్క్రీన్ పెద్దగా ఉంటే 3 కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు కదా. మనకు స్క్రీన్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు 1, 2 మాత్రమే రావాలంటే ఎట్లా? దాన్నే రెస్పాన్సివ్నెస్ అని అంటారు. దాని గురించి ఇప్పుడు ఎక్కువ ఆలోచించదు. అడాప్టివ్నెస్, రెస్పాన్సివ్నెస్, ఓకే, వీటిని నేను సపరేట్గా చెప్తా. స్పెసిఫిసిటీ అని కొన్ని చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి. వాటన్నిటిని నేను సపరేట్గా, మీరు ముందు ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత సిఎస్ఎస్లో మిమ్మల్ని తలదినే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వాటన్నిటిని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వదిలిపెట్టాను సిఎస్ఎస్ని కూడా, ఛాన్సే లేదు. కాకపోతే దానికంటే ముందు మీరు నలగాలి. సిఎస్ఎస్లో ముందు మీరు జెల్ అవ్వాలి. సో అప్పుడు అవి ఏం మాట్లాడినా సరే సూపర్ ఉంటుంది. ఓకే, నేను ఒకటి చెప్దాం అనుకున్నా, దాటిపోయాను. మూడోది కూడా తీసుకొచ్చిన తర్వాత రైట్. ఇప్పుడు నాకు స్క్రోల్ మూవ్ చేసిన తర్వాతనే కావాలనుకో, కార్డ్ కోలన్ ఓవర్ కి మాత్రమే అప్లై చేస్తా. ఇక్కడ ఏమైంది, డిఫాల్ట్గా స్క్రోల్ లేదు. ఎప్పుడైతే నా మౌస్ మూవ్ చేశానో అప్పుడు స్క్రోల్ అవుతుంది. నీకు ఈ ఫీచర్ కూడా అవసరం అవుతుంది. నీకు డిఫాల్ట్గా కనపడకూడదు స్క్రోల్, నువ్వు మౌస్ మూవ్ చేసినప్పుడే స్క్రోల్ అనేది కనపడాలి, అప్పుడే స్క్రోల్ అవ్వాలి. అంటే దాన్ని ఏ రకంగా యూస్ చేసుకున్నా అనేది మీకు ఇప్పుడు చూపించాను. క్లియర్? ఓకే, డన్, ఫైన్ సార్. ఒకసారి నేను మన వెబ్సైట్కి వెళ్దాం. మీకు కావాలనుకుంటే ఎడిపోలి ట్యుటోరియల్ కావాలంటే ట్యుటోరియల్ క్లిక్ చేయండి అమ్మా. కోర్స్ 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. రైట్, ఏం అవసరం లేదు. మెయిన్ టేబుల్లో కింద డ్రా ఓపెన్ చేయి. ఓకే, సో అవుట్లైన్ అని ఇంకొక ప్రాపర్టీ ఉంది బాక్స్ మోడల్లో. బార్డర్కి మార్జిన్కి మధ్యలో ఉంటుంది ఇది అవుట్లైన్.
CSS outline property allows you to define outline area around the element box. Outline is the line that is drawn just outside the border edge of the elements. Outline is generally used to indicate focus or active states. బార్డర్ అప్లై చేయకండి. ఎప్పుడైనా ఫోకస్ చేసినప్పుడు మీకు ఒక ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు, అంటే ఇంకొక బార్డర్ కనపడాలి అని అనుకున్నప్పుడు మీరు బెటర్ టు యూస్ అవుట్లైన్. ఓకే, ఒకసారి అప్లై చేసి చూద్దామా అవుట్లైన్ అనే దానికి. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఇండివిజువల్గా నేర్చుకోండి, వేరే వాటిలో కలిపి నేర్చుకోకండి. ఏం చెప్పినా నేను ఇండివిజువల్గా అంటే అవుట్లైన్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను తీసుకెళ్ళి నావబార్లో పెట్టను, ఇంకొకటి క్రియేట్ చేయి, ఇంకొక సపరేట్గా రాయి, బద్దకించకు దాని గురించి. సపరేట్గా రాస్తే నీకు దాని పర్పస్ ఏంటో తెలుస్తుంది. అంతేగాని ఆల్రెడీ ఎవడో ఇచ్చిన ఎగ్జాంపుల్ చూసేసుకుని రాసుకోవడం అనేది దానివల్ల యూజ్ ఉండదు. ఇండియా వచ్చింది, ఐడి ఈజ్ ఈక్వల్ టు DDR అనేదో పెట్టుకున్నాం. హ్యాష్ DDR ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ బార్డర్ 1px సాలిడ్ width is 200px. సో నాకు 200 పిక్సెల్స్ విడ్త్ తోటి ఒక డివిజన్ క్రియేట్ అయ్యింది. దట్స్ గుడ్. సేమ్ నేను ఇంకొక డివిజన్ కూడా క్రియేట్ చేసుకుంటా, ఎందుకని చెప్తాను. DDR DDE ఈ రెండింటికి డిఫరెన్స్ చూపించడానికి. ఇప్పుడు బార్డర్ అప్లై చేసినప్పుడు ఇంత కనపడింది. అవుట్లైన్ ఎట్లా అప్లై చేయాలని చూడండి ఒకసారి. ఇదిగో అవుట్లైన్ 5px సాలిడ్ కలర్. సో అవుట్లైన్ 10px సాలిడ్ రెడ్. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? అది అవుట్లైన్ బయట అప్లై అవుతుంది. పాయింట్ నెంబర్ 1, అది ఎక్స్ట్రా స్పేస్ తీసుకోదు, వేరే దాంతో కొలాప్స్ అయిపోతుంది. ఎక్స్ట్రా స్పేస్ తీసుకోదు, వేరే దాంతో కొలాప్స్ అయిపోయింది. కాబట్టి మనం ఆ బార్డర్స్ని ఎప్పుడైనా దేనికి అప్లై చేస్తాం? ఈ అవుట్లైన్ అనేదాన్ని ఓవర్ చేసినప్పుడు అది ఎక్స్ట్రాగా కనపడడానికి తప్ప ఆల్వేస్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్. బట్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ సైడ్ ద బార్డర్, అంతే. ఓకే, దాన్ని మనం ఒకసారి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా కంట్రోల్ చేస్తామో చూద్దాం. రెడీ? అవుట్లైన్ ఈజ్ దేర్, రైట్? నెక్స్ట్ ఇప్పుడు BUTTON బటన్ని మనం స్టైల్ చేయాల్సి ఉంటుంది. సేవ్. సో ఇప్పుడు ఈ సేవ్ని కొద్దిగా బెటర్గా రాయాలంటే ఎట్లా, అంటే సేవ్ బెటర్గా కనపడాలి. ఇప్పుడు బయట లైన్ ఉంది కదా, ఈ బయట లైన్ కనపడుతుందా? ఆ లైన్ మనకి రెడ్ కలర్లో రావాలనుకో, ఎట్లా? ఎస్, దీనికి ID ఈజ్ ఈక్వల్ టు BTN అని చెప్పేసి మనం అనుకుంటాం. ఆ BTNని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. డాట్ BTN ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ హ్యాష్ ID అది. ఓకే, హ్యాష్ బార్డర్ 10px సాలిడ్ గ్రీన్.
దట్స్ ఇట్. ఓకే, బార్డర్ ఇస్ బటన్కి మనం బార్డర్ అప్లై చేసినాం. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇక్కడికి వచ్చింది కదా, మౌస్ మూవ్ చేయగానే నాకు చుట్టూ ఒక అవుట్లైన్ వచ్చింది కదా, ఆ కలర్ చేంజ్ అయింది కదా. సపోజ్ ఇప్పుడు నేను రాంగ్ ఇన్పుట్ ఇచ్చి నేను ఎస్కేప్ నొక్కితే, అంటే బయటకు వస్తే, ఒకవేళ రాంగ్ ఇన్పుట్ అయితే దాని చుట్టూ రెడ్ కలర్ రావాలి. ఏం చేయాలి? ఇఫ్ యూ అప్లై ఐడి ఈజ్ ఈక్వల్ టు INP హ్యాష్ INP BORDER బార్డర్ 2px సాలిడ్ రెడ్ అని అంటే ఇది డిఫాల్ట్గా బార్డర్ రెడ్ అయిపోయింది. కానీ నేను మౌస్ మూవ్ చేస్తున్నప్పుడు ఆ బ్లూ కలర్ మాత్రం బొత్తలేదు. ఓవర్ కాదు, ఇది ఫోకస్ అయినప్పుడు ఓవర్గా ఆ బ్లూ కలర్ దేని వల్ల వచ్చింది? బార్డర్ వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది అనేది నా క్వశ్చన్. బార్డర్ మారిందా అని అనుకుంటాం. ఓకే, సరే చూద్దాం. సో ముందైతే ఇన్పుట్ ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మనకి క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి? దాని చుట్టుపక్కల ఉన్న అదే ఈ బ్లూ కలర్ పోయి రెడ్ కలర్ రావాలనుకో. ఇప్పుడు ఎట్లా చేస్తాం? సో దట్ ఈస్ ఓకే. దానికంటే ముందు మనం ఒక సూడో క్లాస్ వాడాల్సి ఉంటుంది. హోవర్ చేసినట్టే ఫోకస్ అని అనుకుంటున్నాను. ఫోకస్ అవుట్లైన్ ఈజ్ ఈక్వల్ టు 10px సాలిడ్ రెడ్. ఇప్పుడు చూడండి, ఫోకస్ చేసినప్పుడు ఏమైంది? అవుట్లైన్ మొత్తం రెడ్ అయిపోయింది. సో సేమ్ బార్డర్కి మీరు అప్లై చేసుకోండి 2px. ఇప్పుడు మీకు ఆ బ్లూ కలర్ రావట్లేదు. ఇప్పుడు ఏ కలర్ వస్తుంది? రెడ్ కలర్ వస్తుంది. ఓకే, అది అలాగే సాలిడ్ కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి? సాలిడ్, డాష్డ్, డాటెడ్, ఇన్సెట్, ఇవన్నీ అప్లై చేస్తే మీకు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇన్సెట్ వల్ల కొద్దిగా స్లాంట్ గ్రేడియంట్ లాగా వచ్చినట్టు వస్తుంది. ఓకే, సో మీరు అనుకున్నట్టు బార్డర్ కాదు, మీరు ఒకవేళ రెడ్ కలర్లోకి మార్చాలి అని అంటే వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, అవుట్లైన్ని మనం డెఫినెట్గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నన్ను చాలా ఉన్నాయి, వస్తుంది, అక్కడికే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇప్పటివరకు మీరు ఏమేమి సూడో క్లాసెస్ చూసారు? కోలన్ పెట్టి, హోవర్, ఫోకస్, ఇవి రెండే చూసారు. ఇట్లాంటి సూడో క్లాసెస్ చాలా ఉంటాయి. ఓకే, ఏంటి ఎలాంటి ఉంటాయి సూడో క్లాసెస్ని ఎక్కడెక్కడ వాడాలి చూద్దామా మరి. సూడో క్లాసెస్ కాంబినేటర్స్, జస్ట్ యాంకర్ ట్యాగ్కి మనం అప్లై చేయొచ్చు. బై డిఫాల్ట్ విజిటెడ్ లింక్ అనేది పర్పుల్ కలర్లో ఉంటుంది అనుకుంటుంది. బ్లూలో వస్తుందా? అన్విజిటెడ్ విజిటెడ్ పర్పుల్ కలర్లో ఉంది. విజిట్ కానిది బ్లూ కలర్లో. రైట్, ఇది విషయం.
వాటిని చేంజ్ చేయాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. హౌ? ఏ కోలన్ విజిటెడ్ కలర్ ఎల్లో అని అంటే విజిట్ అయిపోయినాయి అన్ని ఎల్లో కలర్. ఇది ఒకసారి మీరు చూడండి, దీని గురించి పెద్ద మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఆ హిస్టరీలో ఉంటుంది. హిస్టరీ కనుక క్లియర్ చేసావనుకో ఇవన్నీ విజిట్ కాదు అన్నట్టే తెలుసు. ఓకే, నేను ఇక్కడ చాలా లిమిటెడ్ సూడో క్లాసెసే పెట్టినాను. ఓకే, ఇంకా ఉంటాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మరీ ఎక్కువ కాదు. ఓవర్ బో, ఫుల్ స్క్రీన్ మోడల్, పిక్చర్ ఇన్ పిక్చర్, ఇవన్నీ చాలా లేటెస్ట్ అమ్మా. నేను లోపలికి వెళ్ళానంటే బయటకు రావడం కష్టం. సూడో క్లాసెస్, యాంకర్ క్లాసెస్ ఆర్ క్లియర్. ఓవర్ ఓవర్ ఇది కొద్దిగా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది, ఈ మౌస్ దీని మీద మూవ్ చేయగానే కింద ఇంకొక డివిజన్ డిస్ప్లే అయింది, అంటే షో అయింది. బై డిఫాల్ట్ అది హైడ్లో ఉంది. సో డిస్ప్లేకి ఇంకొక ప్రాపర్టీ ఏముంది అని అంటే హైడ్. బట్ మనం అనుకున్నప్పుడు దాన్ని ఎలాగా షో చేయాలి? హైడ్ ఆల్రెడీ అయిపోయి ఉంది, బట్ హౌ టు షో దట్, ఎప్పుడు షో చేయాలి? ఓకే, చూద్దామా మరి. ఏమంటున్నా నేను ఇక్కడ, మౌస్ని దీనిపైకి మూవ్ చేయగానే కింద నాకు ఇంకొక డివిజన్ వచ్చేసింది. అది ఎట్లా జరుగుతుంది? అది కూడా మౌస్ దీని మీదకు మూవ్ చేసినప్పుడు, ఆ కంటెంట్ మీదకు మూవ్ చేసినప్పుడు కాదు. కొద్దిగా దీనికి కొద్దిగా ఆలోచించాలి. డిసెండెంట్ సెలెక్టర్స్ ఎట్లా పెట్టాలి అనేది చూసుకుంటూ, మంచి ఎగ్జాంపుల్ అది. ఫస్ట్ డిస్ప్లేకి అబ్జల్యూట్ లేదు. నువ్వు ఇప్పుడు క్వశ్చన్ అడుగు మళ్ళీ. ఆ, ఆ, వస్తుంది. నీకు కొత్త ఎలిమెంట్ దాంట్లో యాడ్ అయినట్టే. HTML హెడ్ బాడీ, ఇక్కడ నాకు ఒక H1 ఉంది. ఈ H1లో చాప్టర్ 1 అని పెడుతున్నాను. దీని కింద ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్లో ఇదేదో కంటెంట్ ఉంది. కంటెంట్ పెట్టుకున్నాం. రన్ చేశాను. చాప్టర్ 1కి మూవ్ చేసినప్పుడు మాత్రమే ఇది కంటెంట్ కనపడాలి. నార్మల్గా అయితే ఇది హైడ్లో ఉండాలి. దాన్ని ఎలా చేస్తాం? అది మన టార్గెట్, అది మనం ఆలోచించాలి. పారాగ్రాఫ్ని ఓవర్ చేస్తేనా? ఫస్ట్ అది కనపడకూడదు. ఇక్కడ 2 చాప్టర్లు పెట్టుకుందాం మనము. 2 చాప్టర్లు పెడితే ఇంకొక టాపిక్ చెప్పాలి. ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ కనపడకూడదు నాకు. ఓకే, ఓకే, చూడండి ఇక్కడ దీనికి నేను ఇలా రాసుకుంటున్నాను, డివిజన్ తీసుకుంటున్నాను. ఈ డివిజన్ లోపల
అది కూడా చేయొచ్చు మనం. ఇది రిలాక్స్. డివిజన్ లోపల పారాగ్రాఫ్ ఉంది. ఓకే, ఇది నార్మల్ టెక్స్ట్. ఏం టెక్స్ట్ ఇది? H1 అని. ఏదో చేస్తున్నా, సరే. ఓకే, ఫైన్. స్టైల్, ఈ డివిజన్కి ఒక ఐడి ఇద్దాం. ఇక్కడ ఒక ఎగ్జామ్ /dd. ఇప్పుడు డిఫాల్ట్గా #dd స్పేస్ p అన్నాను అనుకోండి, ఏం సెలెక్ట్ అవుతుంది? డివ్లో ఉన్న పారాగ్రాఫ్ సెలెక్ట్ అయ్యి దానికి రెడ్ కలర్ అప్లై అయిపోయింది. ఇది క్లియర్? కానీ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, రెడ్ కలర్ కాదు, డిఫాల్ట్గా దాన్ని హైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా చేయొచ్చు? డిస్ప్లే నన్ అని అంటే అది హైడ్ అవుతుంది. ఎప్పుడైతే నా మౌస్ నేను చాప్టర్ 1 మీదకు మూవ్ చేస్తానో అప్పుడు ఆ పారాగ్రాఫ్ షో అవ్వాలి. అంటే నేనేం చేయాలి? క్వశ్చన్ క్లియర్? సో ఇక్కడ జాగ్రత్త చూడండి. dd మీద ఓవర్ చేసినప్పుడు ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ పారాగ్రాఫ్ ఎప్పుడు సెలెక్ట్, ఈ పర్టికులర్ సెలెక్టర్, ఐ మీన్ టు సే ఆ పర్టికులర్ రూల్ ఎప్పుడు వర్క్ అవుతుంది? dd మీదకి ఓవర్ చేసింది. సో అప్పుడు డిస్ప్లే బ్లాక్. డిస్ప్లే బ్లాక్ ఇంత డిస్ప్లే బ్లాక్. ఓకే, కాకపోతే మీరు దీన్ని చదవడం రావాలి. ఏది ఇక్కడ నేను రాసిన రూల్ని చదవడం రావాలి. ఎట్లా చదువుతారు? దిస్ రూల్ సెలెక్ట్స్, వెరీ గుడ్, పారాగ్రాఫ్ which is in paragraph where the parent of its division, the ancestor is forward. It will select the paragraph when its ancestor is forward. Parent is forward. ఇది P ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడు సెలెక్ట్ చేస్తుంది? దాని పేరెంట్ ఓవర్ అయినప్పుడు, dd ఓవర్ అయినప్పుడు ఆ పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి దీన్ని డిస్ప్లే చేస్తుంది. క్లియర్? సపోజ్ నాకు అట్లాంటి 2-3 కావాలనుకో, అప్పుడు అంటే ఇప్పుడు 2-3 చాప్టర్లు కావాలి, 2-3 చాప్టర్స్ కావాలి. చాప్టర్ 1, చాప్టర్ 2 మీదకి మూవ్ చేసినప్పుడు, కానీ ఇక్కడ ఐడియల్ సేమ్ పెడుతున్నాను కదా, సో డోంట్ యూజ్ ఐడి క్లాస్. ఇక్కడ వర్క్ అయింది కదా అని కంటిన్యూ కాకండి. ఓకే, సో యూజ్ ద క్లాస్. ఇక్కడ ఇంకా ఐడి అనే ఉంచు. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, డిస్ప్లే నన్ అని ఎప్పుడైతే అంటావో that particular block will not take the space. అది స్పేస్ ని ఆక్యుపై చేయట్లేదు. చూస్తున్నారా? చాప్టర్ 1 కింద కంటెంట్ ఉందా లేదా? ఉంది, కానీ అది కనపడట్లేదు. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్
సూడో క్లాసెస్ ఉండడం గొప్ప కాదు, సూడో క్లాసెస్ని యూజ్ చేయడం గొప్ప. ఇప్పుడు ఈ కాంబినేషన్ అయితే మీరు తెలుసుకోవాల్సిందే. నేను హోవర్ చేసినప్పుడే ఈ పని జరగాలి అని అనుకుంటే మనం ఎట్లా రాయాలి అని. ఇస్ దట్ క్లియర్? ఓకే. కమెంట్ అవుతుంది. వాస్తవానికి అలాగే జరుగుతుంది, కమెంటే అవుతుంది అది. ఆ స్టైల్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ కమెంట్ అవుతుంది. సో కమెంట్ అయినప్పుడు ఏంటంటే అది ఎగ్జిక్యూటే చేయదు. నువ్వు మళ్ళీ నన్ను డామ్లోంచి రిమూవ్ చేస్తుందని అడిగావు అనుకో, నేను చెప్పను డామ్లోంచి రిమూవ్ అవ్వట్లేదు అట్లా అని చెప్పేసి డామ్లో లేదు, అది కమెంటెడ్ స్టేట్లోనే ఉంది. నువ్వు కావాలంటే చూడొచ్చు. ఓకే, ఇది ప్రాపర్ ఆన్సర్. అంటే షో చేయండి అనడానికి నేను బ్లాక్ అని పెట్టేస్తా. షో లేదు కదా ఇక్కడ, డిస్ప్లే మోస్ట్లీ ఏ ఎలిమెంట్ కన్నా షో అది మీ ఇష్టం. ఇన్లైన్గా డిస్ప్లే చేసుకోవాలంటే ఇన్లైన్గా చేసుకోండి. ఇప్పుడు నాకైతే సపరేట్ పీ నేచర్ బ్లాక్ కదా, కాబట్టి నేను బ్లాక్నే కంటిన్యూ చేసినాను. సూపర్. ఇది నేను చూపించాలను. ఫస్ట్ చైల్డ్ ఎవరైనా ఫస్ట్ చైల్డ్. ఓకే. ఓపిక నేర్చుకోకపోతే మాత్రం చాలా మిస్ అవుతాం. సూడో సెలెక్టర్స్ 2. నా దగ్గర ఒక యుఎల్ ఉంది, దాంట్లో ఎల్ఐ ఉంది. ఈ ఎల్ఐలో ఇండియా అని ఉంది. ఇండియా అంటే అంతకు వచ్చింది. ఓకే, తర్వాత ఒక బి ఉంది, ఇంకొక బి ఉంది, ఇంకొక బి ఉంది. చూడండి మీరు ఏం చేస్తారు. హైదరాబాద్, ఇంకోటి చెన్నైయా, చెన్నై, ముంబై, బెంగళూరు. బ్యూటిఫుల్ సిటీ అంట కదా అది. ఓకే, సో ఇప్పుడు ఇండియా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. నేను ఇక్కడ ఇలా రాస్తున్నాను. నేను ఎల్ఐ కోలన్ ఫస్ట్ చైల్డ్ ఆఫ్ కలర్. అబ్బా, కలర్ పెట్టానంటే సరే, కలర్ పెట్టు, కలర్ రెడ్. నేను ఇంకా సేవ్ చేయలేదు. అవుట్పుట్లో మీరు చూడబోయే మార్పు ఏంటి? నాకు రీజన్ చెప్పాలి. మరి అట్లా ఫస్ట్ చైల్డ్ అన్నాను కదా నేను. ఎట్లాగన్నా కానివ్వండి, నాకు దాంతో ప్రాబ్లం లేదు. మీరు ఏదో ఒకటి అనుకోవాలి కదా. అనుకోకుండా నేను చెప్తే కుదరదు, మీరు ఒకటి అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ అంటే ఏంటి ఉద్దేశం అనేది కావాలి నాకు. నువ్వు ఎప్పుడు విన్నావు ఈ క్లాసు? ఏదో విని ఏదో చెప్తున్నావు. ఇప్పుడు నాకు 2 విషయాలు కావాలి. ఫస్ట్ ఎల్ఐ కోలన్ ఫస్ట్ చైల్డ్ అంటే ఎల్ఐకి ఉన్న ఫస్ట్ చైల్డ్ సెలెక్ట్ అవుతుంది. చూడు 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 చూడు, ఎల్ఐకి చిల్డ్రన్ ఉన్నాయి.
ఎల్ఐకి ఉన్న చిల్డ్రన్స్లో ఫస్ట్ చైల్డ్ సెలెక్ట్ అవుతుందా? ఎల్ఐస్ ఉన్నాయి, ఎల్ఐలలో ఫస్ట్ చైల్డ్ సెలెక్ట్ అవుతుంది. ఎల్ఐకి ఉన్న ఫస్ట్ చైల్డ్ అంటే హైదరాబాదా? పోనీ ఇండియా అనుకుంటున్నారా? సో చూడండి, ఇప్పుడు జాగ్రత్త వినండి. LI: ఫస్ట్ చైల్డ్ అంటే నువ్వు చెప్పిన ఆన్సర్కి నేను వినను, నువ్వు ఇట్లా మొత్తం చెప్తేనే నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే ఇట్ సెలెక్ట్ ద LI విచ్ ఈస్ ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఇట్స్ పేరెంట్. ఇట్ సెలెక్ట్ ద LI విచ్ ఈస్ ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ పేరెంట్, ఇట్స్ పేరెంట్. LIస్కి ఉన్న చిల్డ్రన్ కాదు, LIలలో ఇట్ సెలెక్ట్ ద పర్టిక్యులర్ LI విచ్ ఈస్ ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఇట్స్ పేరెంట్. ఎన్ని LIs ఉన్నాయో ఆ అన్ని LIsలలో ఫస్ట్ చైల్డ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ చైల్డ్ సెలెక్ట్ అవుతుంది. కాబట్టి మొత్తానికి అప్లై అయింది, అంటే LIకి అప్లై అయిపోయింది. హలో హలో, ఎస్. ఏంటిది? సెకండ్ LI ఉంది, సెకండ్ LI. ఓకే, అది మర్చిపోయానా. ఆస్ట్రేలియాకి అప్లై అవ్వదు ఇది. ఎందుకు? బికాస్ దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ చైల్డ్. ఇక్కడ ఇంకొక అఘాయిత్యం జరగబోతుంది. దట్ ఈస్, ఇక్కడ ఒక H3 ఉండి దీంట్లో రాహుల్ అని పెట్టినాను అనుకో, LIsలో LIలో అన్నారంటే LI లోపల ఉన్నదాన్ని. LIsలో అది కాలేదు, ఇది కాలేదు. మనం ఇట్లా అనుకుంటాం, అది తప్పని అయితే. రైట్, ఇక్కడ అదే, దానికి కూడా ఇంకొకటి ఉంది, ఫస్ట్ ఆఫ్ టైప్. ఊరికే చల్ల. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే అప్పుడు ఎక్కడన్నా ఉండనివ్వండి, యుఎల్ దాని పేరెంట్ లో ఏ యుఎల్ LIs అన్న తీసుకోండి, కానీ అది ఫస్ట్ టైప్ అయితే. అవునమ్మా, ఇదైతే ఫస్ట్ చైల్డ్ కాదు, కానీ LIలలో ఫస్ట్ చైల్డ్. నేను, మా చెల్లి ఉందనుకోండి, ఫస్ట్ గర్ల్ చైల్డ్ అంటే చెల్లి వస్తుంది, ఫస్ట్ చైల్డ్ అని అంటే నేను వస్తాను. అంతేనా కదా? ఇప్పుడు నాకు 2-3 చెల్లెళ్ళు ఉన్నారు, అప్పుడు ఫస్ట్ ఆఫ్ టైప్ అని అంటే గర్ల్: ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే ఆ చెల్లి వస్తుంది. సారీ, ఒక్క నిమిషం. చిల్డ్రన్: ఫస్ట్ చైల్డ్ అని అన్నాను, అప్పుడు నేను వస్తా. ఫస్ట్ ఆఫ్ టైప్ అంటే నేను వస్తా, అంటే చిల్డ్రన్లో. ఓకే, ఇక్కడ కూడా కంగారేం లేదు, నేను కొద్దిగా అటు ఇటు మాట్లాడినా. మీరు LI: ఫస్ట్ చైల్డ్ అని అంటే ఏం జరిగింది ఇక్కడ? ఇట్ విల్ చెక్ ఫస్ట్ చైల్డా కాదా. ఇది ఫస్ట్ ఉంటేనే దానికి అప్లై అవుతుంది, లేకపోతే అప్లై అవ్వదు. ఫస్ట్ ఆఫ్ టైప్ LI ఫస్ట్ LIకి అప్లై. అది ద విషయం. గాట్ ఇట్? ఈ నిజంగా అవసరమా? ఓయ్, చాలా అవసరాలు ఉన్నాయి దీంతో. చూద్దాం ఒకసారి అవసరాలు ఏంటనేది. మనకి ఎప్పుడు కూడా ఒక్కటే ఇట్లా ఇట్లా మొండిగా గుర్తుపెట్టుకుందామని మాత్రం మీరు ఎప్పుడూ ట్రై చేయదు. అది దట్ నెవర్ గివ్స్ యూ ఎనీ రిజల్ట్. అది రిజల్ట్ లాగా అనిపిస్తుంది అంతే. ఒక టేబుల్ వచ్చింది, ఈ టేబుల్కి మనం ఒక బార్డర్ పెడదాం. BORDER బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 2px.
పిఎక్స్ అని ఇవ్వకపోయినా వస్తుంది. బార్డర్ వచ్చేసిందా? ఓకే, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100 పిఎక్స్. లేదులే, 80%. ఓకే గైస్, ముందైతే నాకు కావాల్సింది టేబుల్ అయితే వచ్చింది. నేనేమనుకుంటున్నా, ప్రతి ఆల్టర్నేట్ రో నాకు ఒక కలర్ కావాలి అనుకుంటున్నా. దీన్ని ఎట్లా రాయొచ్చు అని అంటే, స్టైల్లో TR కోలన్ ఈవెన్. సీన్ బాబు, ఓకే, కింద ఉన్నావా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా, దాగలే, కిందకి ఇంకా రాలేదు నేను. వస్తుంది. ఈవెన్, TR కోలన్ ఈవెన్ అని అంటే ఒక్క నిమిషం. TR కోలన్ nth చైల్డ్ ఆఫ్ ఈవెన్ అని అన్నప్పుడు నీకు ఈవెన్ రోస్ సెలెక్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈస్ రెడ్ అని పెట్టుకుంటే మీకు ఈవెన్ రోస్ అన్ని రెడ్ కలర్లోకి వచ్చి. అలాగే ఇప్పుడు ఆడ్ అని పెట్టుకుంటే రెడ్ తీసేసి ఓకే, రిలాక్స్, అయిపోలే, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవ్రీ 3 రోస్ నాకు షేడ్స్లో రావాలి. అంటే ఫస్ట్ రో రెడ్ కలర్లోను, సెకండ్ రో బ్లూ కలర్లోను, థర్డ్ రో గ్రీన్, తర్వాత మళ్ళీ రెడ్, బ్లూ, గ్రీన్. nth అంటే కౌంట్ అన్నమాట. nth చైల్డ్ అనేది ఆ పర్టికులర్ రోని సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈవెన్ అని కాకుండా, సరే ఓకే, nthలో నేను ఇలా చెప్పుంటే ఇంకా బాగుండేది. nth ఆఫ్ 4 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 4th చైల్డే సెలెక్ట్ అవుతుంది. ఫస్ట్ చైల్డ్ కాదు, ఫస్ట్ ఆఫ్ టైప్ కాదు. ఏం సెలెక్ట్ అయింది? 4th చైల్డ్ సెలెక్ట్ అయింది. ఏం చేద్దాం? నువ్వు ఇండివిజువల్గా నీకు ఒక నెంబర్ తెలిసినప్పుడు 98 పెట్టుకుంటావు. లేదు, నాకు ప్రతి 3 రిపీట్ కావాలి అని అంటే, అదే దాని గురించే నేను ఆయన అన్న దాంట్లో గురించే చెప్తున్నా. దీనికోసం మనకి 3n ప్లస్ 1, 3n ప్లస్ 2, 3n ఈజ్ రెడ్. ఒక్క నిమిషం, పర్ఫెక్ట్ అనుకున్నది. తర్వాత ఇదేంటిది? ఇది కాపీ పేస్ట్, చూస్తున్నారా ఆ షేడ్ ఎట్లా వచ్చిందో? ఇంకా మంచి షేడ్స్, మనం యూఎక్స్ కాదు కాబట్టి మనకు తెలియదు, కానీ మీ ప్యాలెట్స్ వాళ్ళు అయితే మస్తు షేడ్స్ ఇస్తారు. కరెక్ట్గా ఆ కలర్లు పెడితే మీకు వేవ్ లాగా వస్తుంది ఇట్లా. దిస్ ఈజ్ హౌ వి సెలెక్ట్ వాట్ ఎలిమెంట్స్. దిస్ ఈజ్ వాట్ వి సెలెక్ట్ ఎలిమెంట్స్. సార్, నేను కాంబినేటర్స్ గురించి ఒక వీడియో ఇచ్చేస్తాను, అది చూడండి. ఇట్స్ టూ లేట్. టుమారో ఈజ్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ అవర్ జావాస్క్రిప్ట్. టుమారో ఈజ్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ అవర్ జావాస్క్రిప్ట్. మీకు ఆ కాంబినేటర్స్ కావాలి అని అనుకుంటే ఐ విల్ టీచ్ యూ, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ముందైతే అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడానికి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దోస్ వీడియో. బట్ టుమారో అట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ జావాస్క్రిప్ట్. ఓకే, క్లియర్? ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ నేను అన్నీ చెప్పినట్టేనన్న.
మీరు వీటితోటి చేయండి. సాటర్డే, ఈ సాటర్డే కాదు, నెక్స్ట్ వచ్చే సాటర్డే నుంచి మనము ఒక టైం పెట్టుకుందాం. ఆ టైంలో మార్నింగే ఈ సిఎస్ఎస్ మీద క్లాసెస్ తీసుకుందాం. మోస్ట్లీ మీరు ఆన్లైన్లో రావడానికి ట్రై చేయండి ఆ రోజు, ఆన్ దట్ సాటర్డే. డన్. See you tomorrow. Tomorrow we are starting what? JavaScript. ఓకే, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నేను జనరల్గా ఇట్లా అడగను కదా,